ప్రకాశ్మణి దాది గారి అమృత వచనాలు. జ్ఞానస్వరూప ఆత్మ యొక్క మొట్టమొదటి గుణము సహనశీలత. జ్ఞానస్వరూప ఆత్మ యొక్క మొట్టమొదటి గుణము సహనశీలత. పిల్లలు, ఈ జ్ఞాన మార్గంలో నడవాలంటే సహనశక్తిని ధారణ చేయాలి. పిల్లలైన మనకు చాలా చాలా పెద్ద పాఠాన్ని బాబా నేర్పించారు. సహనశీలులుగా అయ్యేందుకు కొంచెం కష్టపడాల్సి వస్తుంది. ఈ సహనశీలత గుణము చాలా పెద్ద శక్తి. అన్ని గుణాలలోకి ఇది చాలా గొప్ప గుణం. బాబా చెప్పే ఈ మాటలు విన్న తర్వాత నాలో సహనశీలత గుణం ఉందా అని అందరూ ప్రాక్టికల్గా తమ చార్టుని చూసుకోవాలి. పిల్లలు, సుఖ దుఃఖాలు, నిందాస్తుతులు, మానవమానాలు అన్నింటిలో సమానంగా ఉండేందుకు, ఏకరస స్థితిలో ఉండేందుకు సహనశక్తిని కలిగి ఉండడం చాలా అవసరం. సుఖ దుఃఖాలు, నిందాస్తుతులు, మానవమానాలు అన్నింటిలో సమానంగా ఉండేందుకు, ఏకరస స్థితిలో ఉండేందుకు సహనశక్తి చాలా అవసరం. మరి ఈ శక్తి కావాలా, లేక ఆత్మనైన నా యొక్క ఈ జ్ఞానంలోని మొట్టమొదటి గుణమే ఈ సహనశీలతన? రెండు ఒకటే. జ్ఞానస్వరూప ఆత్మల గుణమే బాబా సమానంగా ఉండడం, సహనశీలులుగా ఉండడం. జ్ఞానస్వరూప ఆత్మలలో ఒకవేళ ఈ గుణం లేకపోతే వారు ప్రియమైన వారు కాదు. స్వయాన్ని జ్ఞానస్వరూప ఆత్మగా చూసుకోవాలి. మన లోపల డ్రామా యొక్క మొత్తం జ్ఞానం ఉంది. ప్రతి ఆత్మలో సతోప్రధాన, సతోరజోతమో స్థితుల జ్ఞానం కూడా ఉంది. జ్ఞానం ఉన్నప్పుడు జ్ఞాన శక్తి ఆధారంతో సమానంగా ఉండే శక్తి స్వతహాగా వస్తుంది. జ్ఞానం ఉన్నప్పుడు జ్ఞానశక్తి ఆధారంతో బాబా సమానంగా ఉండే శక్తి కూడా స్వతహాగా వస్తుంది. జ్ఞానంలో, ఆత్మలో సతోప్రధాన, సతోరజోతమో స్థితుల జ్ఞానం ఉంది, పార్ట్ ఉంది, సంస్కారం ఉంది. బాలుని నుండి యువకునిగా, యువకుని నుండి వృద్ధునిగా అయినప్పుడు, ఓ ప్రకృతి, నువ్వు బాలుని నుండి యువకునిగా, యువకుని నుండి వృద్ధునిగా ఎందుకు చేశావు అంటారా? ఇది ప్రకృతి నియమమని తెలుసు. 4 ఋతువులు ఉండడం కూడా ప్రకృతిలోని నియమమే. ఇది నియమమని మనకు తెలిసినప్పుడు, ఓ ప్రకృతి, నువ్వు మాకు చలిలో వేడిలో ఎందుకు దుఃఖాన్ని ఇస్తున్నావు అని అంటాము. అని ఎందుకంటాము? ప్రకృతి గుణం అని తెలుసు. చలికాలంలో చలి, ఎండాకాలంలో వేడి ఉండాల్సిందే. మీ దగ్గర చలి వేడి నుండి రక్షించుకునే సాధనాలు ఉన్నట్లయితే వాటిని ఉపయోగించుకోండి. ఇప్పటి ప్రకృతి ఉన్నదే తమోప్రధానంగా అనేది మీకు తెలుసు. సత్యుగంలో ప్రకృతి సతోప్రధానంగా ఉంటుంది కనుక అది సుఖాన్ని ఇస్తుంది. ఇప్పుడు తమోప్రధానత ఉంది కనుక ప్రకృతి పైన ఎప్పుడూ కోపం రాదు. ఓ చలి, నువ్వెందుకు దుఃఖాన్ని ఇస్తున్నావు అని మనం ఎప్పుడూ పోట్లాడము కదా. చలితో ఏమైనా పోట్లాడతామా? మనమే రూమ్ హీటర్ పెట్టుకుంటాము, లేదా స్వెటర్లు, షాల్ వేసుకుంటాం, కానీ చలితో కొట్లాడతామా ఏమన్నా? ఎవరితో పోట్లాడతారు? ఇది ప్రకృతి ధర్మం అని బుద్ధిలోకి వచ్చినప్పుడు దాంతో పోట్లాడం. పరివారంలో పరిస్థితులు వస్తున్నాయి అంటారు. అవైతే వచ్చేదే ఉంది కదా. ఎట్లా ప్రకృతితో వస్తాయో అట్లా పరివారంలో కూడా వస్తాయి, అట్లా నిజ జీవితంలో కూడా వస్తాయి. కనుక నేను వాటి మూలంగా ఎందుకు దుఃఖపడాలి? నా నిజమైన స్వభావము, నా నిజమైన స్థితి సుఖంగా ఉండడం, శాంతిగా ఉండడం, నిశ్చింతగా ఉండడం, ఇది కదా. ప్రకృతిలోని సుఖ దుఃఖాలు ఎలాగైతే సహిస్తామో అలాగే పరివారంతో కూడా లెక్కాచారం ఉంటుంది. నేను వాటిని చూసి ఎందుకు పోట్లాడాలి? వాటిని చూసి మనం మన స్థితిని హెచ్చు తక్కువలు చేసుకోకూడదు. అండర్లైన్ ప్లీజ్, చాలా పెద్ద. ఎట్లా మనము చలితో పోట్లాడమో, ఎండతో పోట్లాడమో అట్లా మనుషులతో పోట్లాడొద్దండి, కొట్లాడొద్దండి, ఘర్షణలేకి రావద్దండి, సహించుకోండి, వాళ్ళ పాత్ర అది అని తెలుసుకోండి. ఎంత బాగా చెప్తున్నారు చూడండి. కానీ అవి జడం కాబట్టి ఊరుకుంటాం. వీళ్ళు చైతన్యం కదా, ఎట్లా ఊరుకుంటాము? మనము దేహభ్రాంతి కదా, నేనేం తక్కువ నువ్వేం తక్కువ అనుకుంటాం కదా. అదే ప్రాబ్లం.
నాకు అందరి నుండి గౌరవం లభించాలి, వీరు నాకు గౌరవాన్ని ఇవ్వరు కనుక క్రోధం వస్తుంది అని అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. కానీ ప్రకృతి దుఃఖాన్ని ఇచ్చినప్పుడు కోపం ఎందుకు రాదు? ఎవరైనా నన్ను అవమానిస్తే నాకు కోపం వస్తుంది, దుఃఖం వస్తుంది. కానీ నేను వారికి ఎంత గౌరవాన్ని ఇచ్చానని ఎప్పుడైనా ఆలోచించారా? అవమానం జరిగినప్పుడు కోపం వచ్చిందంటే దాని అర్థం నేను గౌరవం విషయంలో ఆకలితో ఉన్నాననే అర్థం. దప్పికతో తప్పించిపోతున్నాను అని అర్థం. గౌరవం కావాలనుకుంటున్నారు. నేను దాతగా అవ్వాలా లేక లేవతగా అవ్వాలనా? నేను గౌరవాన్ని ఇవ్వాలనా లేదా తీసుకోవాలనా? నేను వరదాతనా లేదా ఆత్మల నుండి వరాన్ని తీసుకునే వాళ్ళనా? గౌరవాన్ని వేడుకోవడం అనగా ఆత్మల నుండి వేడుకోవడం. అర్థమైందా? బాగా అండర్లైన్ చేసుకోండి. అడగడం కన్నా చావడం మేలు. నేను దాతను కనుక లేవతగా ఎందుకు కావాలి? ఇది చాలా కష్టమైన పరిశ్రమ. మనకి ఎవరినైనా ఏమైనా అడగాలంటే ఎందుకైనా ఈ పని ఉందా అనిపిస్తుంది, బాబా అనిపిస్తుంది. ఏమంటే వాళ్ళ భాగ్యం తయారు చేయాలని చెప్పాల్సి పడుతుంది. ఈ ప్రశ్నను ప్రతి ఒక్కరూ తమని తాము ప్రశ్నించుకోవాలి. ఎంత బాగుంది చూడండి మురళి, మా ప్రకాష్ మణి దాది యొక్క అమృతవచనాలు. నువ్వు ప్రేమిస్తే అందరూ నిన్ను ప్రేమిస్తారు అంటారు. నేను అందరికీ ప్రేమనిస్తాను, కానీ ఎదుటివారు నన్ను తిరస్కరిస్తూ ఉంటారు అంటారు. అప్పుడు ఇది నా లెక్కాచారం అని భావించండి. 63 జన్మల లెక్కాచారం సమాప్తం చేసుకోవాలి కదా. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ అందరూ గౌరవిస్తారు, శుభభావన ఉంటుంది, శుభ చింతన జరుగుతుంది. ఇంకా వారి కోసం నా వరదానం కూడా ఉంటుంది. ఒకవేళ నేను ఈ స్థితిలో ఉంటే అందరూ నన్ను స్తుతిస్తారు. ఒకవేళ నేనే నా స్థితిలో లేకుంటే ఎవరైనా ఎందుకు స్తుతిస్తారు? అచ్చా, ఓం శాంతి. ధన్యవాదాలు దాది, ఎంత బాగా చెప్పినారు. సహనశక్తి యొక్క ఆవశ్యకత ఎంత ఉంది అని చెప్పినారు. మళ్ళీ ఎప్పుడైనా ఒకరోజు టైం తీసుకొని మాతేశ్వరి మా అమ్మతో బాబ్దాదా సందేశి పుత్రికలో వచ్చి మాట్లాడిన మహావాక్యాలు ఉన్నాయి, దాని గురించి విందురు. ఓకేనా? ధన్యవాదాలు. ఓం శాంతి.